ఈరోజు భారత రాజ్యాంగం పరిరక్షణ విషయంలోన ఒక సమావేశం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా 5 సమావేశంలో భాగంగా జస్టిస్ చంద్రు గారిని పిలవడం జరిగింది. ఈ కార్యక్రమం తదనంతరం మనోహర్ గారు, గిరిధర్ గారు, అలాగే వారి మిత్ర బృందం వారి యొక్క కమ్యూనిటీ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళ విషయంలో ఈరోజు రిప్రజెంటేషన్ని జస్టిస్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో 80,000 జనాభా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఈ రాష్ట్ర పౌరులుగా దేని కింద ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం చూపించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి చాలా చింతించేటువంటి పరిస్థితి. ఎందుకనంటే రాష్ట్రంలో వీళ్ళంతా ఓట్లు 80,000 మంది ఓట్లు వేసింటేనే గెలవటానికి ప్రధానంగా కారణమైనటువంటి ఈనాటి ప్రభుత్వాలు ఈ ప్రజల్ని గుర్తించకపోవడం చాలా దురదృష్టకరం. ఆ ఉద్దేశంలో భాగంగానే కాన్స్టిట్యూషన్ పరంగా ఈ భారత పౌరుడిగా మా హక్కులను నిలబెట్టుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంలో భాగంగా మనోహర్ వాళ్ళ టీము ప్రధానంగా మమ్మల్ని ఈ రాష్ట్ర పౌరులుగా గుర్తించాలి, అలాగే ఈ దేశ పౌరులుగా గుర్తించాలి, మా కమ్యూనిటీ గతంలో ఏదైతే ఉందో ఎస్సీ జాబితాలో దాంట్లోనే కొనసాగించాలనేటువంటి పోరాటం గత కొన్నేళ్ల నుంచి జరుగుతూ ఉంది, 2008 నుంచి. దీన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి దీని యొక్క కార్యాచరణ చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను తీర్చాలని, అలాగే కేంద్ర స్థాయికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క ప్రతిపాదనను కేంద్రానికి పంపించి ఈ యొక్క కమ్యూనిటీని రాష్ట్రంలో ఈ ఎస్సీ జాబితాలో గతంలో ఉండింది, అలాగనే మైగ్రేట్ పీపుల్గా కాకుండా ఈ రాష్ట్ర ప్రజలుగానే గుర్తిస్తూ ఈ యొక్క కమ్యూనిటీని ఈ రాష్ట్రంలో ఉన్నట్టుగా వాళ్ళు నిర్ధారణ చేసి అందరికీ సర్టిఫికెట్ ఇష్యూ చేసి వీళ్ళ విద్య అన్ని రకాల అభివృద్ధికి తోడ్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంలో మనోహర్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మా యొక్క న్యాయవాదులుగా అలాగే ప్రజా సంఘాలుగా మద్దతు తెలుపుతూ ఉన్నాం. దీనిలో భాగంగా జస్టిస్ చంద్రు గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన దాంట్లో మేము కూడా ఉన్నాం. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వీళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇండియన్ లాయర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ తమిళనాడు అయినటువంటి జస్టిస్ చంద్రుడు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో మన బుడగదంగాలు ఎదుర్కొంటున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, దాదాపు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకుని పోతున్నటువంటి ఈ తరుణంలో మేము ఈ దేశ పౌరులమా లేకపోతే ఏ దేశం నుంచి అయినా వలస వచ్చినామా అనే ఒక మీమాంసలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది వల్లని, అయ్యా ఈ దేశ మూలవాసులు వీళ్ళు బహుజనులు, బుడగజంగాల వాళ్ళు, వీళ్ళు ఒక చోటు నుండి ఇంకో చోటుకి వలస జీవులుగా కాలం నిలబూస్తుంటారు. వీళ్ళ ద్వారా ఎంతో సంస్కృతి మనకు అందింది. ఆనాడు బుర్రకథలు, హరికథలు, మీడియా ఇవన్నీ లేని కాలంలో వీళ్ళ ద్వారానే మనకు ఈ యొక్క రామాయణం కానీ మహాభారతం కానీ విషయాలు మనకు తెలిసేటివి. లేకుంటే ఏ విషయాలు కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఏ సామాజిక వర్గానికి కూడా విషయాలు తెలిసేటివి కాదు. కేవలం ఈ బుడగదంగాల ద్వారానే వాళ్ళు చెప్పే హరికథలు కానీ బుర్రకథల ద్వారానే మనకు తెలిసేది. అంతేకాక వీళ్ళు సంచార జీవులుగా ఉండి అడవికి ఊరుకు దూరంగా ఉండి బతికే వాళ్ళను, ఇలాంటి వాళ్ళను ఈ 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో కూడా మేము ఎవరము అనే యొక్క మీమాంసలో పెట్టినారు. రేపు నాడు మొన్న జరిగినటువంటి బీహార్ తరహాలో రేపు వీళ్ళకు ఓటర్ కార్డు కూడా ఇవ్వని పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకు క్యాస్ట్ లేదు, ఏం లేదు కాబట్టి. అయితే ఆనాడు జస్టిస్ చంద్రు గారు ఏదైతే ఉద్యమాన్ని చేసి పేదల పక్షాన నిలిచినారో ఈరోజు కూడా ఈ యొక్క బుడగదంగల తరపున నిలబడాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క సమస్యలను మన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ యొక్క సమస్యలను గుర్తించాలనేది మేము తెలియపరుస్తున్నాం. నా పేరు డేవిడ్, మేము ప్రజా పరిరక్షణ సమితి నాయకుడు. పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉండే రోజుల్లో అనవసరంగా బుడగజంగాల యొక్క ఉనికిని ప్రశ్నించేటట్టుగా ఒక జీవో ఇష్యూ చేసినారని తెలుస్తుంది.
కేసు. ఆ విషయంలో ఇప్పటి వరకు కూడా అనేక ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ వీరి పరిస్థితిని ఎవరు పట్టించుకొని నాదులు లేకుండా అయిపోయినారు. కాబట్టి ప్రస్తుతం మనము ఎంతోమంది రాష్ట్ర నాయకులకు కానీ విదేశ నాయకులకు కానీ చంద్రు లాంటి జస్టిస్ చంద్రు లాంటి వారికి కానీ విన్నపాలు ఇచ్చుకుంటున్నాము. ఈ విషయంలో తమ తరఫున కృషి చేయమని చెప్పి తప్పకుండా ఈ కృషి ఫలిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.